అమెరికా భారతదేశం గత కొన్నాళ్ళ బట్టి చాలా స్నేహంగా వ్యవహరించారు. కానీ ఈ మధ్యకాలంలో ఏమంది ఏంటి కానీ వాళ్ళిద్దరి మధ్య కొంచెం వైరింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. అసలు విషయాలకు వెళ్తే గత 3 దశాబ్దాల్లో భారత్ అమెరికా బాగా దగ్గరయ్యాయి. ఇరు దేశాల మధ్య స్నేహబంధం బలోపేతమైంది. పలు విషయాల్లో పరస్పరం సహకరించుకున్నాయి. అంతర్జాతీయ వేదికల్లో ఒకే వారిని వినిపించాయి. అయితే ఈ సంబంధాలు ఇటీవల కాలంలో దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. గతంలో 10 మార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీని తన స్నేహితుడిగా అభివర్ణించారు ట్రంప్. మోదీని పొగడ్తలతో ముంచారు. అయితే ఇటీవల కాలంలో వారి స్నేహం 3 కారణాల వల్ల బీడుచుట్టినట్లు తెలుస్తుంది. భారత్ అమెరికా వాణిజ్య చర్చల పట్ల ట్రంప్ నిరాశకు గురైనట్లు కనిపిస్తుంది. వివాదాస్పద సమస్యలను పరిశీలించడానికి, ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ డైరీ ఉత్పత్తుల్లో అమెరికాకు ప్రవేశం కల్పించడానికి సంబంధించి సంధానకర్తలు అనేక రౌండ్ల చర్చలు జరిపారు. కానీ ఎటువంటి పురోగతి లేదు. ఈ క్రమంలో భారత్ దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ 20% అదనపు టారిఫ్ ప్రకటించారు. ఇతర వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆగ్రహంతో భారత్పై టారిఫ్లు మోత మోగించినట్టు తెలుస్తుంది. భారత్ కఠినమైన దుష్టవతార వాణిజ్య అడ్డంకులపైన ట్రంప్ గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు. అమెరికా భారత్ల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి మరో కారణం కూడా కావచ్చు. భారత్ రష్యాల దీర్ఘకాల సంబంధం అని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని భారత్పై సుంకాలు విధించే సమయంలో ట్రంప్ చెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తుంటే భారత్, చైనాలు ఆ దేశానికి అతిపెద్ద ఇంధన కొనుగోలుదారులుగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. రష్యా నుండి భారత్ చాలా వరకు సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తుందని విమర్శించారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $68.9 బిలియన్ చేరుకుంది. భారత్ 35-45% ముడి చమురును రష్యా నుండి దిగుమతి చేసుకుంటుంది. అయితే రష్యానే కాదు, బ్రిక్స్ కూటమి దేశాలు అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ట్రంప్ చేస్తున్నారు. బ్రిక్స్ కూటమిని గతంలో అమెరికా వ్యతిరేకంగా ఆయన అభివర్ణించారు. డాలర్పై దాడి చేసేందుకు బ్రిక్స్ ఏర్పాటు చేశారని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రధాని మోదీతో వ్యక్తిగత స్నేహం ఉందని, అయితే భారత ద్వంద్వ వైఖరిని సమర్థించబోమని స్పష్టం చేశారు. గత ఏడాది జరిగిన అమెరికా రష్యా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని భారతీయులు కోరుకున్నారు. కానీ ఆయన అధ్యక్ష అయినప్పటికీ నుంచి భారత్కు సానుకూల సాకులు కల్పిస్తున్నారు. వీసాలు, సుంకాలు ఇలా ప్రతిసారి భారత్కు ప్రతికూలంగానే మాట్లాడుతున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినని ఇప్పటికే 10 మార్లు వ్యాఖ్యానించారు. మరిన్ని విషయాల కోసం మా గోదావరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.